మేడం ఐవీఎఫ్, ఐయుఐ ట్రీట్మెంట్ మీరు చెప్తున్నారు గదా! మేము సెంటర్‌కొచ్చి ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటాం కానీ, మా ఎగ్ అండ్ మా స్పెర్మ్‌తోనే ఈ ట్రీట్మెంట్ చేస్తారన్న నమ్మకం ఏంటి? దీని గురించే మాకు భయముంది. ఇది ఈ ఒక్క రీజన్ వల్లనే మేము ఆగిపోతున్నామని అంటుంటారండి. సో, ట్రీట్మెంట్స్ చేసినప్పుడు శాంపిల్ కలెక్ట్ చేస్తామండి. సిమెన్ శాంపిల్ కలెక్ట్ చేస్తాము. ఆడవాళ్ళకి ఎగ్స్ తీస్తుంటాము. సో, ఇవి ఎక్కడా మిస్‌మ్యాచ్ అవ్వకుండా ఎవరిది వాళ్ళకే మనం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు నమ్మకం ఎలా వస్తది అనేది అడుగుతూ ఉంటారు. సో, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో, ఇది చాలా కామన్ కన్సర్న్ అయిపోయిందండి. మనము ట్రీట్మెంట్ చేసేటప్పుడు తప్పకుండా మాదే చేస్తారా అనేది ఎట్లా తెలుస్తదని అడుగుతూ ఉంటారు. సో, మనం అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి స్ట్రిక్ట్‌గా మనము గైడ్‌లైన్స్ ప్రకారం చేసుకొని, సేఫ్టీ సిస్టమ్ అండ్ ఎక్విప్‌మెంట్ మనకి ఇన్ ప్లేస్ ఉంటే ఇలాంటి భయాలు అసలు ఉండాల్సిన అవసరం లేదండి. సో, ప్రతి ఒక్క సెంటర్‌లో కూడా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. గైడ్‌లైన్స్ ఉంటాయి. ఎలా చేయాలి ఒక్కొక్క ప్రొసీజర్ అనేది స్టెప్ వైస్‌గా గైడెన్స్ ఉంటుంది. ప్లస్ ఇలాంటి మిస్‌మ్యాచెస్ అవ్వకుండా అంటే ఒకళ్ళది ఒకళ్ళకి పెట్టకుండా ఉండడానికి కూడా ప్రోటోకాల్ అనేది ఇన్ ప్లేస్ ఉంటది. స్టార్టింగ్‌లో అయితే మన సెంటర్‌లో కూడా డబుల్ విట్నెసింగ్ అనేది ఉండేదండి. ఏదన్నా ఒక పేషెంట్ గ్యామెట్స్ మనం డీల్ చేస్తున్నప్పుడు పక్కన ఇంకొక మనిషి విట్నెస్ లాగా ఉండేవాళ్ళు. సో, అన్నీ చెక్ చేసుకొని డబుల్ క్రాస్ చెక్ చేసుకొని చేయడం జరిగేది. ఎంత అలా చేసినా కూడా హ్యూమన్ ఎర్రర్‌కి దేర్ ఈస్ ఆల్వేస్ అ పాసిబిలిటీ అండి. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో, ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ 49 ఫర్టిలిటీ సెంటర్ అన్ని బ్రాంచెస్‌లో మనకి ఉందండి. దీనివల్ల మీకు మీ ఓన్ గ్యామెట్స్ తోటి మేము చేస్తున్నామన్న నమ్మకం కలుగుతుంది. సో, ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ బేసిస్ మీద వర్క్ చేస్తదండి. సో, ఏ ఒక్క కపుల్ అయినా మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇటువంటి ఒక కార్డ్ జనరేట్ చేస్తాం. ఈ కార్డ్ ప్రతి ఒక్క కపుల్‌కి ఇస్తామండి. ఆ కపుల్‌కి ఇది యూనిక్‌గా చేయడం జరుగుతుంది. అండ్ ఈ కార్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ తోటి మనకి కోడింగ్ అనేది ఉంటుంది. సో, మనకి ఇలాంటి కోడ్స్ ఉంటాయి. సో, మనకు ప్రతి ఒక్క డిష్, ప్రతి ఒక్క కంటైనర్ పేషెంట్‌కి వాడేది ఇటువంటి కోడ్స్ తోటి మనము లేబుల్ చేయడం జరుగుతుంది. సో, మీరు గమనించే ఉంటారు. మీరు సెమెన్ శాంపిల్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీకు ఒక కంటైనర్ ఇస్తాం. దాని మీద మీ ఏజ్, మీ పేరు, మీ రిజిస్ట్రేషన్ నంబర్ రాస్తాం. వైఫ్ నేమ్ కూడా రాస్తాం. సో, అలా దాంతో పాటు ఈ ట్యాగ్ అనేది చేస్తాం. ఈ ట్యాగ్ మనం తీసి ఆ కంటైనర్ పైన పేస్ట్ చేస్తాము. సిమిలర్‌గా మనము oocytes ఎగ్స్ తీసినప్పుడు కూడా మనం ఎగ్స్‌ని మనం పెట్టే ఈ డిషెస్‌లో కూడా ఈ ట్యాగ్స్ అనేవి మనం వేయడం జరుగుతుంది. సో, మీకున్న కార్డ్‌కి ఈ ట్యాగ్స్ అన్నీ కూడా అటాచ్ అయ్యి ఉంటాయి. ఈ ట్యాగ్స్ అన్నీ మీకు సంబంధించిన డిషెస్ అండ్ కంటైనర్స్‌కి, పిపెట్స్‌కి, ఎంబ్రియో స్ట్రాస్‌కి అన్నిటికి ఈ ట్యాగ్స్ ఉంటాయి. అన్నిటిని ట్యాగ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ ప్రాసెస్ చేయాలన్నా కూడా ఒక స్లాట్‌లో ముందుగా ఈ ట్యాగ్‌ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు సంబంధించిన కంటైనర్స్ కానీ, డిషెస్ కానీ బయటికి తీస్తాం. మీకు సంబంధించిన ఏ డిష్, ఏ కంటైనర్ కాకపోయినా అలారం మోగుతది. రేడియో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు కాబట్టి అలారం మోగుతదనమాట. సో, ఈ అలార్మ్ సిస్టమ్, ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ద్వారా మీ ఓన్ ఎగ్ అండ్ స్పెర్మ్ ద్వారానే మనం చేస్తున్నాము అన్న నమ్మకం మాకే కాదు మీకు కూడా కలుగుతుంది. బై ఛాన్స్ ఏదైనా మిస్ మ్యాచ్ అవుతే వెంటనే అలర్ట్ అవుతాం కాబట్టి మనము ఏదైనా వేరే డిష్ తీసాము అనేది మనకి సిస్టమ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు తెలియకుండా డోనర్‌వి చేయడానికి కుదరదండి. బై ఛాన్స్ డోనర్ అవసరమైతే మీకు ఇన్ఫార్మ్ చేసి మీ కన్సెంట్స్ తీసుకొని, మీ సిగ్నేచర్స్ తీసుకొనే మనం ముందుకి ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ద్వారా మీ గ్యామెట్స్‌కి డెఫినెట్‌లీ సేఫ్టీ ఉంటుంది. అండ్ మీ ఓన్ దాంతో చేస్తున్నామన్న నమ్మకం మీకుంటుంది. థాంక్ యూ.